బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటది, బీజేపీకి పోటీ లేదు. అయితే కాంగ్రెస్ 50 నుంచి 75,000 ఓట్ల మెజార్టీ తోటి గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. నవీన్ యాదవ్ ఎట్లా చెప్తున్నారు మరి? ఖచ్చితంగా నవీన్ ఆయన క్యాడర్ బాగుంది, ఆయన గుణం మంచిది, బీదోళ్లకు సేవ చేస్తాడు. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా సగం రాత్రి ఫోన్ చేయి వచ్చి నిలబడతాడు. ఏంది ఇట్లా ప్రాబ్లం ఉంది క్లియర్ చేసిపోతాడు వచ్చి, ఏ ప్రాబ్లం అన్నా. మరి ఇంతకుముందు మాగంటి గోపినాథ్ గారు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ప్రజా సమస్యలు దగ్గరికి వెళ్ళి కూడా సమస్యలను పరిష్కరించేవారని చెప్పేసి లేదు. ఎన్నిసార్లు మేము ఫోన్ చేసినాము, ఎప్పుడు ఫోన్ ఎత్తలే. మంచిలో అయినా చెడులో అయినా కానీ ఖచ్చితంగా ముందున్నట్టు వాళ్ళ పార్టీ వాళ్ళకు వాళ్ళ క్యాడర్ వరకే, అది వాళ్ళ క్యాడర్ వరకే వాళ్ళు పని చేసుకోరు కానీ బయటలోకి ఎవరికేం పని చేయలే. నవీన్ యాదవ్ ఆయనకు రాజకీయం అవసరం లేదు, ఆయన ఒట్టిగా పోరాడతాడు, ఒట్టిగా చేస్తాడు సేవ, ప్రజల సేవ ఒట్టిగా చేస్తాడు. రాజకీయం అంత ఇది లేదు. కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుస్తాడు. ప్రజల్లో ఉంది, ఆయనకు మంచి పేరుంది ప్రజల్లో. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక సింపతి అనేది నడుస్తుంది. సింపతి అనేది ఉన్నది, అలా క్యాడర్ వరకే ఉంది, పబ్లిక్ లో లేదు. అరే పోతే అయింది అయిపోయింది, ఎందుకు మన నవీన్ యాదవ్ గెలిపించుకుందాం ఈసారి అనే ఆలోచన ఉంది ప్రజల్లో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసా, లేకుంటే రేవంత్ రెడ్డి పాలన చూసా, లేకుంటే నవీన్ యాదవ్ చూసి ఇక్కడ ప్రజలు గెలిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పాలన, నవీన్ యాదవ్ మంచితనం, మంచి మనిషి. ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరికి ఎవరింట్లోనా సావు అయింది, పెళ్లి ఉంది, మంచి జరిగే చెడు జరిగే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాడు. కొట్టుకుర్రు గొడవలు అయినాయి, కూర్చోబెట్టి మాట్లాడిపించి సెటిల్ అది క్లియర్ చేస్తాడు. అందరు కలిసి ఉండాలి, అట్లా కొట్లాడుకోవద్దు అని చెప్పి మంచిగా చెప్తాడు. ఇప్పుడు నిరుద్యోగుల గురించి అయినా లేకుంటే కొంతమంది కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కానీ ఇక్కడ ఓట్లను చీల్చే పరిస్థితి ఉంది. మరి ఏం చీలవు ఓట్లు, వాళ్ళ ఇంట్లో ఓట్లు ఆటోకి పడితే చాలు, బయట ఓట్లు పడవు. ఇప్పుడు మైనారిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో మరి ఇప్పుడు ఇది ఒకటి కాబట్టి మరి ఈ ప్రాంతం నుంచి మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ కా లేకుంటే కాంగ్రెస్ పడే అవకాశం ఉంది. 50% బీఆర్ఎస్ కే ఇస్తారు. 98,000 మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాన్స్టిట్యున్సీ, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. 50% కాంగ్రెస్ కే పడతాయి ఓట్లు. 50% ఇటు పడితే 15% అటు పడతాయా? అయ్యేదే 50% పోల్, 60 to 70% పోల్ అవుతుంది. ఎప్పుడు ఎలక్షన్ జరిగిన పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి 54%, 58% అట్లా పోల్ అవుతాయి. ఈసారి అయితే మైనార్టీ కంపల్సరీ నవీన్ యాదవ్ కేస్తారు. నవీన్ యాదవ్ కేస్తారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు పరచడంలో విఫలమైంది కాబట్టి ఈ ఎఫెక్ట్ మరి విఫలం ఏమైంది? ఎలక్షన్ లో చూసే అవకాశం ఉందని చెప్పండి. లేదు, బస్ ఫ్రీ అన్నాడు చేసిండు, సన్న బియ్యం అన్నాడు ఇచ్చిండు, 2,500 4,000 పింఛన్ డబల్ చేస్తాడు, అదొకటి చేయలేదు. అంటే బడ్జెట్ లేదు, ఆడు ఉన్నది లేదా అంతా నాకిపోయిండు కదా, అన్ని గుంతలు పెట్టిపోయిండు. ఈయన పూడ్చడానికి ఇప్పుడు ఎంత, ఇది 22 నెల డిసెంబర్ 6 తారీఖు వస్తే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఇంకా 2 నెలలు ఉంది. ఈ 2 సంవత్సరాలలో ఏం పూడుస్తాడు? వాళ్ళు 9 సంవత్సరాలు ఏం చేసిర్రు? 9 సంవత్సరాల నుండి ఏం చేసిర్రు? రైతు బంధు అన్నారు, ఏ రైతుకు వచ్చింది? రైతులు పండిస్తుర్రు, ఈ అసలు భూమి ఉన్నాడేమో కౌలుకి ఇస్తుండ్రు. ఇక్కడ కౌలు పైసలు తీసుకుంటుండు, అక్కడ రైతు బంధు పైసలు తీసుకుంటుండు. రైతుకు వస్తుందా? పండించిన రైతుకు పైసలు వచ్చినాయా? 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళకి పైసలు పంచిండు అంటే అంతా వాళ్ళ మనుషులే పంచుకుండు. రైతులకు ఇచ్చిండా? పండించిన రైతులకు పైసలు వచ్చినాయా? రాలేదు. ఈ ఎలక్షన్ కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ 50 నుంచి 75,000 ఓట్ల మెజార్టీ తోటి గెలిపిస్తాం. 75,000 ఓట్లతో గెలిపిస్తాం. 2,98,470 ఓట్లు ఉన్నాయి. కంపల్సరీ 75,000 ఓట్లు మెజార్టీ దాకా తీసుకొస్తాం. 50 నుంచి 75,000 ఓట్లు మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిపిస్తాం. బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటది, బీజేపీకి పోటీ లేదు. అయితే కాంగ్రెస్ 50 నుంచి 75,000 ఓట్ల మెజార్టీ తోటి గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. నవీన్ యాదవ్ ఎట్లా చెప్తున్నారు మరి? ఖచ్చితంగా ఆయన క్యాడర్ బాగుంది, ఆయన గుణం మంచిది, బీదోళ్లకు సేవ చేస్తాడు. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా సగం రాత్రి ఫోన్ చేయి వచ్చి నిలబడతాడు. ఏంది ఇట్లా ప్రాబ్లం ఉంది క్లియర్ చేసిపోతాడు వచ్చి, ఏ ప్రాబ్లం అన్నా. మరి ఇంతకుముందు మాగంటి గోపినాథ్ గారు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ప్రజా సమస్యలు దగ్గరికి వెళ్ళి కూడా సమస్యలను పరిష్కరించేవారని చెప్పేసి లేదు.
ఎన్నిసార్లు మేము ఫోన్ చేసినాము, ఎప్పుడు ఫోన్ ఎత్తలే. మంచిలో అయినా చెడులో అయినా కానీ ఖచ్చితంగా ముందున్నట్టు వాళ్ళ పార్టీ వాళ్ళకు, వాళ్ళ క్యాడర్ వరకే అది, వాళ్ళ క్యాడర్ వరకే వాళ్ళు పని చేసుకోరు కానీ బయట వాళ్ళకి ఎవరికేం పని చేయలే. నవీన్ యాదవ్ అన్న అట్లా మరి. నవీన్ యాదవ్ ఆయనకు రాజకీయం అవసరం లేదు, ఆయన ఒట్టిగా పోరాడతాడు, ఒట్టిగా చేస్తాడు సేవ, ప్రజల సేవ ఒట్టిగా చేస్తాడు. రాజకీయం రాజకీయం అంత ఇది లేదు, కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుస్తాడు. ప్రజల్లో ఉంది, ఆయనకు మంచి పేరుంది ప్రజల్లో. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక సింపతి అనేది నడుస్తూ ఉంది నవీన్ యాదవ్. సింపతి అనేది ఉన్నది, అలా క్యాడర్ వరకే ఉంది, పబ్లిక్ లో లేదు. అరే పోతే అయింది అయిపోయింది, ఎందుకు మన నవీన్ యాదవ్ గెలిపించుకుందాం ఈసారి అనే ఆలోచన ఉంది ప్రజల్లో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసా, లేకుంటే రేవంత్ రెడ్డి పాలన చూసా, లేకుంటే నవీన్ యాదవ్ చూసి ఇక్కడ ప్రజలు గెలిపించే అవకాశం ఉంది అట్లా. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పాలన, నవీన్ యాదవ్ మంచితనం, నవీన్ యాదవ్ మంచితనం, మంచి మనిషి. ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరికి ఎవరింట్లోనా సావు అయింది, పెళ్లి ఉంది, మంచి జరిగే చెడు జరిగే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాడు. కొట్టుకుర్రు గొడవలు అయినాయి, కూర్చోబెట్టి మాట్లాడిపించి సెటిల్ అది క్లియర్ చేస్తాడు. అందరు కలిసి ఉండాలి, అట్లా కొట్లాడుకోవద్దు అని చెప్పి మంచిగా చెప్తాడు. ఇప్పుడు నిరుద్యోగుల గురించి అయినా, లేకుంటే కొంతమంది కొంతమంది కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కానీ ఇక్కడ ఓట్లను చీల్చే పరిస్థితి ఉంది. మరి దీని గురించి ఏం చీలవు ఓట్లు, వాళ్ళ ఇంట్లో ఓట్లు ఆటోకి పడితే చాలు, బయట ఓట్లు పడవు. ఇప్పుడు మైనారిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో మరి ఇప్పుడు ఇది ఒకటి కాబట్టి మరి ఈ ప్రాంతం నుంచి మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ కా లేకుంటే కాంగ్రెస్ పడే అవకాశం ఉంది. 50% బీఆర్ఎస్ కే ఇస్తారు. 98,000 మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాన్స్టిట్యున్సీ, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. 50% కాంగ్రెస్ కే పడతాయి ఓట్లు. 50% ఇటు పడితే 15% అటు పడతా అయ్యేదే 50% పోల్, 60 to 70% పోల్ అవుతుంది. ఎప్పుడు ఎలక్షన్ జరిగిన పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి 54%, 58% అట్లా పోల్ అవుతాయి. ఈసారి అయితే మైనార్టీ కంపల్సరీ నవీన్ యాదవ్ కేస్తారు, మైనార్టీ కంపల్సరీ నవీన్ యాదవ్ కేస్తారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు పరచడంలో విఫలమైంది కాబట్టి ఈ ఎఫెక్ట్ మరి విఫలం ఏమైంది, ఎలక్షన్ లో చూసే అవకాశం ఉందని చెప్పండి. లేదు. బస్ ఫ్రీ అన్నాడు, చేసిండు. సన్న బియ్యం అన్నాడు, ఇచ్చిండు. 2,500 4,000 పింఛన్ డబల్ చేస్తా అన్నాడు, అదొకటి చేయలేదు. అంటే బడ్జెట్ లేదు, ఆడు ఉన్నది లేదా అంతా నాకిపోయిండు కదా, అన్ని గుంతలు పెట్టిపోయిండు. ఈయన పూడ్చడానికి ఇప్పుడు ఎంత, ఇది 22వ నెల డిసెంబర్ 6వ తారీఖు వస్తే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఇంకా 2 నెలలు ఉంది. ఈ 2 సంవత్సరాలలో ఏం పూడుస్తాడు? వాళ్ళు 9 సంవత్సరాలు ఏం చేసిర్రు? 9 సంవత్సరాల నుండి ఏం చేసిర్రు? రైతు బంధు అన్నారు, ఏ రైతుకు వచ్చింది? ఏ రైతుకు వచ్చింది? రైతులు పండిస్తుర్రు, ఈ అసలు భూమి ఉన్నాడేమో కౌలుకి ఇస్తుండ్రు. ఇక్కడ కౌలు పైసలు తీసుకుంటుండు, అక్కడ రైతు బంధు పైసలు తీసుకుంటుండు. రైతుకు వస్తుందా? పండించిన రైతుకు పైసలు వచ్చినాయా? 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళకి పైసలు పంచిండు, అంటే అంతా వాళ్ళ మనుషులే పంచుకుండు. రైతులకు ఇచ్చిండా? పండించిన రైతులకు పైసలు వచ్చినాయా? రాలేదు. ఈ ఎలక్షన్ కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ 50 నుంచి 75,000 ఓట్ల మెజార్టీ తోటి గెలిపిస్తాం. 75,000 ఓట్లతో గెలిపిస్తాం. 2,98,470 ఓట్లు ఉన్నాయి. కంపల్సరీ 75,000 ఓట్ల మెజార్టీ దాకా తీసుకొస్తాం. 50 నుంచి 75,000 ఓట్లు మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిపిస్తాం.